మరి యేసు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆనందపడ్డాడు, కోపపడ్డాడు, ఆవేదన చెందాడు. మరి యేసయ్య మరలా రెండవ రాకడగా వస్తున్నాడు. ఆయన గాడిద మీద వచ్చాడు. ఇప్పుడు యోధా గోత్రపు సింహంలాగా వస్తున్నాడు. మరి ఈరోజు దేవుడు నిన్ను బట్టి దుఃఖిస్తున్నాడా, కోపిస్తున్నాడా, ఆనందపడుతున్నాడా? దేవుడు రెండవ రాకడగా వస్తున్నప్పుడు నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? యెరూషలేమును బట్టి ఆనందపడ్డాడు, కోపడ్డాడు, దుఃఖపడ్డాడు. రెండవ రాకడనే రైలు బండి మీద ఆయన సిద్ధపడి యోధా గోత్రపు సింహముగా ఆయన తిరిగి వస్తున్న వేళ దేవుణ్ణి దుఃఖపరిచే స్థానంలో ఉన్నావా? దేవుడు కోపపడే స్థానంలో ఉన్నావా? దేవుణ్ణి ఆనందపెట్టే స్థానంలోనూ ఉన్నావా? ఈరోజు మన స్థితిలో ఎలా ఉన్నాయి? ఇంకా దేవుణ్ణి దుఃఖపరిచే రీతిగానే ఉన్నావా? మార్చుకో. ఇంకా నిన్ను బట్టి దేవుడు కోపపడే రీతిగానే ఈ పరిస్థితులు ఉన్నాయా? సరి చేసుకో. అయ్యా, నువ్వు వచ్చేసరికి నన్ను బట్టి నువ్వు ఆనందపడాలయ్యా, నా కుటుంబాన్ని బట్టి నువ్వు ఆనందపడాలయ్యా, నా పిల్లలను బట్టి నువ్వు ఆనందపడాలి, నా నడకను బట్టి ఆనందపడాలయ్యా, నా పరిస్థితులను బట్టి, నా స్థితిని బట్టి, నా ప్రభావాన్ని బట్టి నువ్వు ఆనందపడాలయ్యా. దుఃఖపడే రీతిగా నా జీవితం ఉండకూడదు. నువ్వు కోపపడే రీతిగా నా బ్రతుకు ఉండకూడదు. ఎందుకు దేవుడు కోపపడే రీతిగా మన జీవితాలు ఉన్నాయి? దేవుడు ఎందుకు కోపడ్డాడంటే దేవుని సన్నిధిలో ఒక క్రమం లేదు, భక్తి జీవితంలో ఆరాధన లేదు, స్తుతించవలసిన వాళ్ళు బయట ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు లోపల ఉన్నారు. దేవుడు కోపిస్తున్నాడు. ఇది నా మందిరం, సర్వజనులకు ప్రార్థన. దేవుడు ఆవేదన చెందాడు. ఎందుకు ఆవేదన చెందాడు అంటే, అరే ఇన్ని మాటలు విని ఇంతగా చదివి కూడా మీరేం నేర్చుకున్నారా? ఇంతకాలం మీరేం నేర్చుకున్నారు? మీరెప్పుడు వినలేదా? మీరెప్పుడు చదవలేదా? ఎందుకు ఆ చిన్న బిడ్డలు నా దగ్గరికి వస్తుంటే మీరు ఆటంకపరుస్తున్నారు? నీ భక్తి జీవితంలో నీ ప్రవర్తనను చూసి ఎంతమందిని నువ్వు ఆటంకపరిచావు? నిన్ను చూసి 10 మంది వారి ప్రవర్తన మార్చుకోవాలి. అలా ఉండాలి మన సాక్షి జీవితం, అలా ఉండాలి మన బ్రతుకు. పత్రికలు పంచడం కాదు, సువార్త చెప్పడం కాదు, నీ బతుకే ఒక పత్రిక అవ్వాలి. నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నీ స్థితి ఒక పత్రికగా మారాలి. ఒక పత్రికగా మారాలి. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్న మాటలు. యేసు రెండవ రాకడగా వస్తున్నాడు. మరి దేవుడు కోపపడే రీతిగానే బ్రతుకుతావా? ఆవేదన చెందే రీతిగానే బ్రతుకుతావా? లేదయ్యా, యేసు వచ్చేసరికి నేను యేసుని ఆనందపరిచే రీతిగా నేను బ్రతుకుతానయ్యా అంటే, దేవుడిని ఎలా ఆనందపరచాలి? డబ్బు ఇచ్చి ఆనందపరచాలా? కోటాలు పెట్టి ఆనందపరచాలా? 100 మందికి భోజనాలు పెట్టి ఆనందపరచాలా? పెద్ద సంఖ్యలో జనాన్ని పోగేసుకుని మైకులు పెట్టి పెద్దగా పెట్టి దేవుణ్ణి ఆనందపరచాలా? కాదు కాదు. దేవుణ్ణి ఆనందపరచాలి అంటే నువ్వు స్తుతించాలి. నువ్వే ఒక పత్రికగా మారాలి. నీ ద్వారా అనేకులు దేవుని దగ్గర చేర్చబడాలి. దేవునికి